ఇప్పుడున్న రాజకీయ నాయకుల లోపల కొంత జ్ఞానాన్ని పెంపొందించాలని. ఎందుకంటే మనిషి వచ్చినప్పుడు దొరకడండి, పొద్దున్న రమ్మంటారు. అది నేను అనుభవించిన, పొద్దున్న రమ్మంటారు, టిఫిన్ టైంకి దొరకరు, మధ్యాహ్నం అన్నం టైంకి దొరకరు, లాస్ట్కి ఛాయ్ తాగటం 4 గంటల ఛాయ్ తాగటం దొరికితే తిరుపతి దర్శనం నయం, మళ్ళీ క్యూ కట్టాలి, తీసుకుపోయి అర్జీ లోపల వారేస్తారు, మళ్ళీ తెల్లారైతే గంతే భాగవతం. ఇవన్నీ అయిపోయినాక ఒక అఫీషియల్ దగ్గరికి పోతే ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ ఫోన్ చేస్తే అక్కడ ఆయన మనిషి 2-3 గంటలు కూర్చొని పెడతారు. ఆఫీసర్ కూర్చుని పెట్టినాక తన దగ్గర కూడా నిల్చుని పెట్టి రేపటి నాన్న మీరు గెలిస్తే మీ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కదా అన్న. అది ఉండద్దనే కదా ఛాలెంజ్ చేసేది, అదే కదా. ఆ అనుభవం అనుభవించిన కాబట్టి ఐస్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు ప్రూవ్. నేనేంటో అనేది ప్రూవ్ చేయడం కోసమే. ఒక సంఘ నాయకుడు ప్రూవ్ చేసిన ఒక రాజకీయ నాయకుడిగా ఒక శాసన మండలిలో మేధావి ఉండాలి. శాసన మండలిలో అసలు వాస్తవం కూడా పార్టీలకు సంబంధం లేదండి. రైట్, ఓకే. మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, జ్ఞానవంతులు ఉండాలి శాసన మండలిలో. 40 మంది ఎట్లుండాలంటే పట్టభద్రులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ఎక్కడెక్కడైతే చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారో ఆ యువత పట్ల అటు ఆకర్షించకుండా ఇటు ప్రపంచానికి, దేశానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళొక 50 మందికి ఉద్యోగం కల్పించే విధంగా వాళ్ళు తయారు కావాలనే నాకు ఆకాంక్ష.